చేసిన తర్వాత ప్రజలు వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వమ్ము చేయకుండా పోవాలంటే ఇప్పుడే ఆశలను అడియాశలు కాకుండా ఉండాలంటే మనం కూడా ఎక్కువ ఆశ పెట్టుకోవాలి. ప్రజలు కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే వచ్చి నెల రోజులు కాలేదు పెద్ద ఎత్తున ఏం చేస్తున్నారు అని ప్రశ్న మొదలవుతుంది. అది కరెక్ట్ కావాలి. అట్లాగే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఒకసారి తీసుకొచ్చుకోవడం కరెక్ట్ కావాల్సిందండి. ఎందుకంటే బీజేపీని ఇరుకున పెట్టడానికి ఇటుపక్క ఎన్డీఏని ఇరుకున పెట్టడానికి 5 ఏళ్ళు ఏం చేసిండ్రో మర్చిపోతున్నారు. గమ్మత్ ఏంటంటే నెల రోజుల్లోనే మళ్ళీ కొత్త డిమాండ్లన్నీ వస్తున్నాయి. మరి 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? చేసాము అప్పుడు మాకు ఇటువంటి పొజిషన్ కాదు కదా కేంద్రంలో ఎన్డీఏ అప్పుడు. సో ఇప్పుడు మీ యొక్క సంఖ్యతో ముడిపడి ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని అడుగుతున్నారు వైసీపీ నాయకులు. మాకు గతంలో ఇటువంటి మెజారిటీ లేదు, మాకు అవకాశం లేదు. ఆశ గారు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేసిన పని ఏంటంటే వారితో కలవకుండా వారితో అన్ని పనులు తీసుకున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు సహకరించారు. ఇప్పుడు మొన్న విశాఖపట్నంలో ఎన్నికల సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? కార్మికులతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణతో సహా మేమేమైనా చేయదలుచుకుంటే అక్కడ ప్రభుత్వంలో మెజార్టీ రాకుండా ఉండాలి, వాళ్ళకు తక్కువ మెజార్టీ రావాలి, 2 సార్లు అది వచ్చిందని కారణం చెప్పారు కదా. అంటే నేనేమంటున్నాను, ఇప్పుడు అగ్రిమెంట్ వాయిడ్ అగ్రిమెంట్, నేను అడ్వకేట్ అమ్మా, వాయిడ్ అగ్రిమెంట్ వ్యాలిడ్ అగ్రిమెంట్ ఉంటుంది. వాడేమన్నా వస్తే నేను డబ్బులు ఇస్తా అంటే ఏమన్నట్టు? అక్కడ ప్రభుత్వం నువ్వు ఏం చేస్తున్నావు చిత్తశుద్ధితో? నిజంగా చెప్పానంటే వైసీపీ ట్రాప్ లో టీడీపీ అప్పుడు ఎన్డీఏ కూడా పడిపోయింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వైసీపీ ట్రాప్ లో పడిపోయి వారితో విభేదించాను. ఏమంటున్నాడు, కలిసి ఉంటే వేరే ఉంటుండే. అప్పుడు 1 సంవత్సరం ముందు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎన్డీఏ నుంచి విడిపోకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకో రకంగా ఉంటుండే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంకో రకంగా ఉంటుండే. గత జల సేతుబంధనం చేసుకోలేం కానీ ఆనాడు వైసీపీ ట్రాప్ లో పడ్డారు. ప్యాకేజీ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని ఆయన అంతే కదా. అప్పుడు అదే నేనేమంటున్నాను, మరొక్కసారి వైసీపీ ట్రాప్ లో పడవద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడవద్దు, రాజకీయ పార్టీలు పడద్దు. ఇవాళ ఉపాయంగా పని తీసుకోవాలి. అంటే వాళ్ళకి అవసరం ఉంది కనుక నేను అక్కడే బిగించి పడతా అంటే లాభం లేదు. తెగేదాకా లాగితే ఎప్పుడైనా పోతుంది. కనుక నేనేమంటా, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు. వారు అనుభవజ్ఞుడు, 4 దశాబ్దాల అనుభవం ఉన్నది. వారు ఖచ్చితంగా దాన్ని ఎట్లా తీసుకోవాలో తెలుసు. అందుకని కొన్ని త్యాగం చేస్తున్నారు. స్పీకర్ ఇవన్నీ అడిగేవాడు, అడగలేదు. ఇట్లా కొన్ని పనులు ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కదా అని మనం గట్టిగా పట్టుబడితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది కనుక బీజేపీ గవర్నమెంట్ తోని వాళ్ళ అవసరమైన ప్రధానిగా మీరు ఆఫర్ చేయండి, లేదంటే మీకు ఇప్పుడు అవుతుంది. ఇటువంటివి చాలా వచ్చాయి అప్పుడు ఇండియా గవర్నమెంట్ కొలువు. నా ఆశ గారు ఒక్క మాట, అనేవాడికి నరం లేని నాలుక, ఏది పడితే అది మాట్లాడవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నాం. అందుకని నేను 5 ఏళ్ల విధ్వంసాలను చూసి ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు కదా, ఆ తీర్పు కట్టుబడి ఉండాలి. 5 ఏళ్ల దాకా ఆగాలి. 5 ఏళ్ల తర్వాత మాది 15 ఏళ్ళు మాదే, 10 ఏళ్ళు మాదే, 20 ఏళ్ళు మాదే, ఇవన్నీ ఎట్లున్నాయంటే వాట్ నెక్స్ట్ ఎలక్షన్స్ తప్పులు లెక్కిస్తున్నారుగా. 100 తప్పులు చాలా త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. నేనేమంటాను, శిథిల గృహంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచన చేయాలి కదా. శిథిల గృహంలోకి వచ్చడం ఏం చేయాలో ఆలోచన చేయాలి కదా. దీన్ని ఎట్లా బాగు చేసుకోవాలి? అందుకని నేనేమంటున్నా అంటే వాస్తవ పరిస్థితి చెప్పాలి. కానీ మరొక పాయింట్ ఏంటంటే రామ్మోహన్ రావు గారు, అసలు శ్వేతపత్రాలనే నమ్మట్లేదు అనిపిస్తోంది. గత అధికార పార్టీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ మమ్మల్ని ఏదో ద్వేషించడానికి దూషించడానికి తప్ప దీంట్లో వాస్తవాలు ఏం చెప్పట్లేదు అని చెప్పి ప్రజల ముందు చెప్తూ ఉన్నారు. నేనేమంటున్నాను, ప్రజల ముందు అయితే శ్వేతపత్రం మొదలు పెడుతుంది కదా, ముందు వీళ్ళు దానికి వ్యతిరేకంగా చేయండి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో ఆ మధ్య శ్వేతపత్రం అని కాంగ్రెస్ విడుదల చేస్తే శ్వేతపత్రం అని వీళ్ళు చేశారు. అవినీతి పత్రం ఇంకో బీజేపీ అవినీతి పత్రం విడుదల చేసింది. నేనేమంటున్నానంటే ప్రజల ముందు వాస్తవాలు పెడితే ఆ వాస్తవాలు అవునో కాదో తేల్చుకుంటాం కదా అంటున్నానే కాదు. శ్వేతపత్రాలు ప్రవేశపెట్టడం తప్పు కాదు. వాళ్ళు తప్పులుంటే నేను కూడా ఖండిస్తా, సమస్య లేదు. అందుకని ఇక్కడ ఏమైతుందమ్మా అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది మొన్నటి దాకా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా ఉన్నాం. దీన్ని 5 ఏళ్ల కాలం ఉంది, వద్దుంది, పొలం ఉంది అంట. ఇవాళ కొంచెం టైం తీసుకొని మనం ఆలోచించి ఎట్లా నైపుణ్యంగా తీసుకోవాలి. అంటే మనము సబర్కా పాల్ మీఠా రాహిత అని ఉర్దూలో సామెత ఉంది. అంటే మనకు ఏదైనా ఓపిక పడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి అదే చేద్దాం. కానీ అట్లాని వెనుకపోవద్దు. స్పష్టంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేయాలి. అదే వరవడిలో ఇవాళ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించడానికి కేంద్ర మంత్రి గారు వచ్చారు కదా, నిన్నే వచ్చారు, ఇవాళ సందర్శిస్తున్నారు. పని మొదలవుతుంది కదా. మనం ఏం చేస్తున్నాం, నిన్న భరత్ గారు ఒక ప్రశ్న, అక్కడ కూడా ఒక డైలమా నెలకొంది. గతంలో ఎన్డీఏ కూటమి చెప్పింది ప్రైవేటీకరణకు సంబంధించి, తర్వాత వెనక్కి తగ్గారు, ఇప్పుడు మళ్ళీ అధికారం చేపట్టున్నారు కదా, ఏ విధంగా ఉంటారని చెప్పి అక్కడ ఉద్యోగులు కార్మికులు కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం. మరి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వస్తుందో ఒక్క మాట మాట్లాడలేదు. ఏమంటున్నా మంత్రుల స్థాయిలో లేదు.
ఇప్పుడు ఏవైతే పెట్టుబడుల ఉపసంహరణకు మంత్రిత్వ శాఖ ఉంది, దానికి ఒక కమిటీ ఉంది, వాళ్ళు చూసుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకి ఇప్పుడు సాహసించబోదు బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అనుకుంటున్నాను. మరి దానికి అనుగుణంగానే కొంత 3,000 కోట్ల రూపాయలు ఇస్తే అది మళ్ళీ పునర్వైభవం వస్తుంది దానికి. అంతకంటే 3,000 కోట్లు అనేది ఇవాళ నష్టాల్లో ఉన్నదానికి. కానీ నిజంగా క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే తప్పనిసరి విశాఖపట్నం ఉక్కు కర్మ లాభాల్లో నడుస్తుంది. మిగతా ప్రైవేటీకరణ వేరు, ఈ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తప్పు అని నేను అంటున్నాను. ఓకే.